త్రిభాషా వివాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీపై డీఎంకే విరుచుకుపడింది. గతంలో హిందీని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ మాట మార్చారంటూ మండిపడింది. అయితే తాను హిందీని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ హిందీని బలవంతంగా రుద్దటాన్ని వ్యతిరేకించినట్లుగా స్పష్టం చేశారు. తమిళనాట హిందీకి వ్యతిరేకంగా డీఎంకే ఆందోళనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. హిందీ ఇష్టం లేకపోతే తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోవాలి అన్నారు పవన్. ఉత్తరాది వాళ్ల డబ్బులు కావాలి గానీ హిందీ అవసరం లేదంటే కుదరదన్నారు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే ఏం చెప్తాం? దీనికి అర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. రాజకీయ వైరుధ్యాలు వేరు, ఆ వైరుధ్యాలు ఉండటం సహజం. వైరుధ్యాలు ఉన్నాయి అని నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి. అయితే పవన్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో డీఎంకే నుంచి కౌంటర్లు వస్తున్నాయి. గతంలో హిందీని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో చేతులు కలిపారని డీఎంకే ఎంపీ కనిమొళి ట్వీట్ చేశారు. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ద్విభాషా విధానానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ పుట్టక ముందే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్. పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే అని, రాజకీయ నేత కాదన్నారు. ఒకవేళ తమిళ డబ్ సినిమాలు ఇష్టం లేకపోతే ఉత్తరాది ప్రజలు చూడరన్నారు. డీఎంకే చట్టాన్ని గౌరవిస్తుందని, చట్టాన్ని గౌరవించని బీజేపీకి మద్దతిచ్చే పవన్ కళ్యాణ్లా తమ నేతలు లేరన్నారు. opinion. So we will forget him. We are DMK, we want to follow law. And we are not Pavan Kalyan to support the violators of law. Or if the Hindi people does not like Tamil movies dubbed in Hindi, they won't see. That is, everybody knows that. It is entertainment. It is not education. There is a difference between education and entertainment which Pavan Kalyan should learn. He only exposes his, what I can say, the ignorance in all these things. అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్. హిందీని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నాలను మాత్రమే వ్యతిరేకించినట్టు చెప్పారు. బహుభాషా విధానం జాతి సమగ్రతకు దోహదం చేస్తుందన్నారు.